దేవుని వాక్యము పట్ల మనము ఆసక్తి కలిగి ఉండాలి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనము. మీరు దశనికలోని ఉన్న వారికంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములో పరిశోధించుచూ వచ్చిరి. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుచున్నటువంటి మాటలై ఉంటున్నవి. యూదుల దగ్గరకు వచ్చి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు. దశనికలో ఉన్నటువంటి వారికంటే మీరు గనులై ఉన్నారు, ఎందుకంటే ఆసక్తితో అంగీకరించి పౌలు శీలలు ఏదైతే చెప్పినటువంటి సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము కూడా మీరు లేఖనంలో పరిశోధించుచూ వచ్చిరి అని. వాక్యం యందు మనకు ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యము ఎవరు బోధించినప్పటికీ కూడా అది ఆ వాక్యము అలా ఉందో లేదో అని బైబుల్ గ్రంథమందు మనము పరిశోధించు వారమై ఉండాలని ఇక్కడ వాక్య భాగము మనకి వివరిస్తుంది. ఇక్కడ దశనికలోని ఉన్నటువంటి వారు పౌలు శీలలు బోధించిన దానిని వారు తిరిగి పరిశోధించినట్టుగా మనము చూస్తున్నాము. దేవుని వాక్యము పట్ల మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను కనుక వాక్యమందు మనము ఆసక్తి కలిగి ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము మనకి వివరిస్తుంది. అదేవిధంగా ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడగా మన మధ్య నిలిచెను అని యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము మనకి వివరిస్తుంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచారము చేస్తుంది. అదేవిధంగా మనము యోహాను సువార్త 8:31 కూడా చూసినట్లయితే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మేము స్వతంత్రులుగా చేయనని చెప్పగా, దేవుని వాక్యమందు మనం ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటామో అప్పుడు మనము దేవుని శిష్యులమై ఉంటాము. అంత మాత్రమే కాకుండా సత్యమును గ్రహిస్తాము, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయను అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కనుక దేవుని వాక్యము ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. కనుక వాక్యమందు మనము ఆసక్తి కలిగి ఈ లోకంలో జీవిద్దాము. ఎప్పుడైతే వాక్యమందు మనము ఆసక్తి కలిగి ఉంటామో మనము దేవుని శిష్యులమవుతాము, సత్యాన్ని గ్రహిస్తాము, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసిస్తున్నాడు. దేవుడైనటువంటి ప్రభువే మన మధ్యలో నివాసము చేస్తున్నాడు వాక్య రూపంలో. కాబట్టి వాక్యమందు మనము ఆసక్తి కలిగినటువంటి వారమై ఎవరు ఏది బోధించినప్పటికీ ఏది సత్యమో అని మనము బైబిల్ని పరిశోధిస్తూ ప్రతిదినము మన జీవితాలను గడిపోదము కాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.